ఓయ్ అమ్మాయి, నిన్నే పిలుస్తున్నా. నువ్వు చూపించే ప్రేమ వల్ల నీ మీద ఇష్టం పెరగాలే కానీ ఆ ప్రేమ లోకు అయిపోకూడదమ్మా. ఎప్పుడైనా సరే ఒక అబ్బాయి నేను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడమో, కొట్టడమో, అసహ్యంగా మాట్లాడమో, చేయొద్దు, నువ్వు అవసరం లేదు, నువ్వు పోయినా పర్లేదు అనుకుని మాట్లాడే వాళ్ళ వల్ల నువ్వు సర్లే వీడి కోపంలో ఉన్నాడు, ఏదో అనేస్తున్నాడులే, అవన్నీ మళ్ళీ మామూలు అయిపోతాయి, ఎప్పుడు ఇలాగే ఉంటాడు ఏంటి అని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు అది భరించడం, వాడు ఏమనుకుంటాడు అంటే దీనికి నేను తప్ప ఇంకెవరు దిక్కులేరు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు, ఏం చేసినా సరే ఇది ఎక్కడికి వెళ్ళదు, నాతోనే ఉంటుంది అన్న ధీమా. ఆ ధీమా ఎందుకు వస్తుంది అంటే నువ్వు ఏం చేసినా ఎలా ఉన్నా సరే ఆ ప్రేమ వాడికి లోకుగా కనబడుతుంది. అందుకే నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత అడ్జస్ట్ అయినా, ఏం చేసినా సరే నీ మీద వాడికి ప్రేమ ఉండదు. వాడు ఎలా ఉంటాడో అలానే ఉంటాడు. కానీ వాడికి అవసరం ఉందంటే మాత్రం నీ దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా మాట్లాడతాడు, వాడు అవసరాన్ని తీర్చుకుంటాడు. ఇమ్మీడియట్లీ మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వాడి బిహేవియర్ నార్మల్ అయిపోతుంది. నీ లైఫ్లోకి వెళ్తున్నాడు అంటే ఇన్నిసార్లు వచ్చి వెళ్తున్నా కూడా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు కాబట్టి వాడు అలా బిహేవ్ చేస్తున్నాడు. నీకే తెలియకుండా వాడికి అది నువ్వు అలవాటు చేస్తున్నావు. సో వన్స్ నో చెప్పడం ట్రై చేయి, స్టార్ట్ చేయి, అప్పుడే నీ వాల్యూ తెలుస్తుంది. వాడు అలా మాట్లాడుతున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు వెంటనే యాక్సెప్ట్ చేయకు, టైం తీసుకో, వాడికి అర్థమవుతుంది.